కింద రైట్. పడ్డారు సామెతలు బాగా. శ్రీనివాస్ గారు వస్తాం మీ అచ్చా. దగ్గరికి. రాకేష్ రెడ్డి గారి దగ్గరికి పోద్దాం. బీజేపీ శాసనసభ్యులు ఆర్మూరు. గుడ్ ఈవినింగ్ రాకేష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ కాళేశ్వరంలో అండి. గత కొద్ది కాలంగా అంటే ఎన్నికల ముందే దీనికి సంబంధించిన ఎపిసోడ్ బయటకు వచ్చింది. మేడిగడ్డ దగ్గర పిల్లర్ కొంగటం, దాని తర్వాత వచ్చినటువంటి చర్చ, ఆ తర్వాత ప్రభుత్వం దీని మీద ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వటం, తాజాగా కొన్ని ఫైల్స్ మాయమవుతున్నాయంటూ కేసులు నమోదు కావటం, ఈ కాంటెస్ట్లో ఇవాళ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించడం, ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ అబ్జర్వేషన్స్ కానీ బీజేపీ అభిప్రాయం కానీ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటండి, కొద్ది ముందుకు రండి. జస్ట్ కొద్ది ముందుకు వస్తే క్లారిటీ ఉంటుంది. రాకేష్ రెడ్డి ప్రపంచమంతా వినబడుతుందండి. కొద్ది ముందుకు రండి, జస్ట్ బిఫోర్ కెమెరా. ప్రపంచమంతా గమనించాల్సిన అంశం. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆడుకున్న ఒక రాజకుటుంబం ద్రోహం ఈ తెలంగాణ ప్రజలకు చేసింది. 1,00,000 కోట్ల అవినీతి ఒకటే కుటుంబం. ఫస్ట్ అధికారులకు ఒక పెద్ద గుణపాఠం ఇది. అంటే ఎప్పుడు అధికారులు ఆటలో బొమ్మలే. అధికారులు కాదు, ఈ అధికారుల వెనుకున్న మామ అల్లుని ముందు లోపలికి తీసుకోండి. వాళ్ళని ఎక్కడ విదేశాలకు వారిపోకుండా ముందు ఫస్ట్ నోటీస్ జారీ చేయమనండి ఇంటర్పోల్ది. ఎందుకంటే 1,00,000 కోట్ల అవినీతి అండి ఇది దేశానికి, భారతదేశానికి కూడా ఒక గుణపాఠం కావాలి ఈ అవినీతి కేసు. ఏదో నోటికి వచ్చినట్లు వాళ్ళ మిస్టేకు వీళ్ళ మిస్టేకు, ఈ కాంట్రాక్టర్లు ఆ కాంట్రాక్టర్లు అని అంటున్నారు కదా. ఇది కాదు, ఈ కేసే భారతదేశానికి ఒక దిక్సూచి కావాలి. 1,00,000 కోట్లు తిన్న వాళ్ళు ఆ రాజకుటుంబం ముందు లోపలేయండి. రాజకుటుంబంతో అంటుకు పూసుకు తిరిగిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో గత ప్రభుత్వంలో అందరి ముందు లోపలేయండి. అలా పాస్పోర్ట్లన్నీ సీజ్ చేయండి. ఈ ఇంటర్పోల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము ఒక సాహసబద్ధ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. సాహసబద్ధమైన నిర్ణయము. ఇది నయీం డైరీ లాగా కాకూడదు. ఇది సినిస్టార్ నార్కోటిక్ డ్రగ్స్ లాగా కాకూడదు. అది వ్యక్తులకు సంబంధించింది. ఒక్క ఉదాహరణ చెప్తాను శ్రీనివాస్ గారు. నా నియోజకవర్గంలో 4 బస్సులు అడుగుతున్నానండి. నేను నా శాసనసభ్యుడు అయినప్పటి నుంచి 4 బస్సులు లేవంటున్నారు. 85 గ్రామాలలో ఇల్లు అడుగుతున్నాను, ఒక ఇల్లు లేదండి. ఇది తెలంగాణ ప్రజల దుస్థితి. పిల్లలకు ఉద్యోగాలు లేవు, స్కూల్స్ లేవు, కుటీర పరిశ్రమలు లేవు. ఇది తెలంగాణ అయితే ఒక్క రాజకుటుంబం ముసుగులో 1,00,000 కోట్లు దోసుకుంటారండి. మళ్ళా అధికారులనే బలి చేస్తున్నారు. అధికారులు కూడా దయచేసి గమనించాల్సి కేసు స్టడీ తీసుకోవాలా మీరు. ఏ ప్రభుత్వం ఉన్నా, అది బీజేపీ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, అది టిఆర్ఎస్ కావచ్చు, దయచేసి పేద ప్రజల డబ్బులు ఎవడబ్బ సొమ్మని కులికిర్రు 2 రోజులు. ఇట్లా మీరు ఎందుకు బలి పశువులు అయినరు ఈ రాజకుటుంబం ముందు కానీ, రాజకీయ నాయకుల ముందు కానీ? ఇది ఆల్రెడీ ఒకటి దీని మీద ఇప్పుడు చెప్పినట్టు ఈ ఎంక్వైరీ కాదు, విజిలెన్స్ ఎంక్వైరీ అయితే మళ్ళీ నయ్యం డైరీ అవుతుంది. దీని సిబిఐ ఎంక్వైరీ. ఇంకా ప్రపంచంలో ఇంకేదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే 26,000 గ్రామాలలో ఉన్న మౌలిక వసతులు మొత్తం సరిపోతుంది డబ్బు. నేను అన్నట్టు దీనికి ఎవిడెన్స్ కావాలంటే మీరు దయచేసి ఒక్కసారి ఒక 1 మంత్ ముందు, ఎలక్షన్ ముందుకు వెళ్ళండి. మీరు చెప్పారు కదా ఎలక్షన్ ముందు ఏం జరిగిందని. దీని మీద మొదటి మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావుని ఫస్ట్ కస్టడీలోకి తీసుకోవాలి, హౌస్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే దానికి సాక్ష్యము మైనంపల్లి హనుమంతరావు గారు. దానికి చెప్పాడు. తిరుమల కొండల మీద ప్రమాణం చేసి రబ్బరి చెప్పులు, ఇనుప డబ్బాలతను 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, నేను దానికి రుజువు చేస్తా, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశాడు. దయచేసి మీ అందరికి తెలంగాణ ప్రజల తరఫున దండం. రాకేష్ రెడ్డి గారు వాళ్ళు రేపు ఆరోపణ మీ మీద కౌంటర్ చేస్తారు. ఈ పాపంలో మీరు నిజమే పాపం జరిగింది, తప్పు జరిగింది, ఇది మొత్తం రికవరీ చేయాలి. రాకేష్ రెడ్డి ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే రేపు పొద్దున వాళ్ళు మీకు మీ మీద కూడా ఒక ఎలిగేషన్, లేకుంటే మీ మీద కూడా ఒక ఆరోపణ, లేకుంటే విమర్శ, రాజకీయ విమర్శ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఆనాడు డిపిఆర్ చూసి ఇచ్చారా, చూడకుండా ఇచ్చారా, లేకుంటే అన్ని అనుమతులు, పర్యావరణ అనుమతులు కావచ్చు, లేకుంటే టెక్నికల్ అనుమతులు కావచ్చు, లేకుంటే అన్ని అనుమతులు ఇచ్చింది కేంద్రమే, చుట్టూ తిరిగి కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకున్నాం కాబట్టి కేంద్రం ఏం చూడకుండానే ఈ అనుమతులు ఇచ్చిందా, లేకుంటే ఆడిటింగ్ లేదా, లేకుంటే కాగు రిపోర్ట్ ఇవాళ వచ్చింది అంటున్నారు. కాగు ఎవ్రీ ఇయర్ కాగిచ్చేటువంటి రిపోర్ట్లు బడ్జెట్ మీద కానీ ఆర్థిక గణాంకాల మీద కాగిచ్చే రిపోర్ట్లు. మరి గతంలో అమిత్ షా లేకుంటే మోడీ గారు కూడా ప్రధానంగా వచ్చి ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని కేవలం రాజకీయ ఉపన్యాసాలు చెప్పారు తప్ప ఏనాడు దాని గురించి విచారణ చేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే అవినీతి జరిగిందా కాళేశ్వరంలో అంటే
అవినీతి జరగలేదని రాతపూర్వకమైన సమాధానం ఇచ్చింది మీరే కదా శ్రీనివాస్ అని మీ గారు, మీద అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మిమ్మల్ని ఎలా దీన్ని చేస్తున్నా ఒకటే మీరేమంటారు? చెప్తున్నాను. నేను తెలంగాణ పేద ప్రజల తరఫున ప్రశ్న అడుగుతున్నాను. దయచేసి సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయకండి. నేను చేయటంలా, ఫస్ట్ మీ మీద కౌంటర్ రాజకుటుంబాన్ని ఇస్తే గృహనిర్బంధం ఎదుర్కోవాలి చేయండి. కదా మీరు. సౌదీలో చేసినట్టు, దుబాయ్ లో చేసినట్టు ఆ రాజకుటుంబంలో మాజీ శాసనసభ్యులుగా వేల కోట్లు కొల్లగొట్టిన ఈ అక్రమార్కులని, అవినీతి పనులని ఫస్ట్ హౌస్ అరెస్ట్ చేయండి. ఇంటర్పోల్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత అధికారులను బలి చేయకండి. నేను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అధికారులందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్ లో కూడా దయచేసి రాజకీయ నాయకుల చేతులు పావులు కాకండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేపు ఏ ప్రభుత్వం కావచ్చు, మిమ్మల్ని పావులుగా వాడుకొని లక్షల కోట్లు పేద ప్రజల డబ్బు 26,000 గ్రామాలలో ఎటువంటి మౌలిక వసతులు లేవు. ఎటువంటి ఏ పిల్లలైతే కోరుకున్నారో ఒక ఉద్యోగం లేదు. ఇట్లాంటి దరిద్రము చేసిన ఈ రాజకుటుంబాన్ని ఇమ్మీడియట్ దయచేసి అధికారులు కాదు, అన్ని రంగాలని, రాజకీయ నాయకుల ఇళ్ళ విజిలెన్స్ చెక్ చేయండి. ఆఫీసులలో ఏమున్నాయి, మొత్తం ఏ ఇళ్లలో ఏమేమి ఉన్నాయి, ప్యాలెస్లలో, ఫామ్ హౌస్లలో బంగారు బిస్కెట్ని తీయండి, తవ్వండి. ఇదేందండి? ఆ రాజకీయ నాయకుల ఆఫీసుల పైన ఎప్పుడో మాయమైపోయినాయి. రాజకుటుంబం ఎక్కడున్నదో కల్వకుంట్ల గారి ఫ్యామిలీ తీయండి. మొత్తం చంద్రశేఖరరావు గారి మాజీ ముఖ్యమంత్రి గారిని తీసుకోండి కస్టడీలోకి, గృహ నిర్బంధంలోకి. మొత్తం సౌదీలో ఎట్లాంటి చట్టాలు ఇంప్లిమెంట్ అయితే ప్రత్యేకంగా కేసు వేయండి. తెలంగాణ ప్రజల భవిష్యత్ తరాల గుదిబండ ఈ ప్రాజెక్టు. ఇప్పుడు ఒక సోదరుడు అంటున్నాడు ఇది ఫ్యూచర్ లో పనికిరాదని. ఎవరు కొట్టాలండి ఈ 1,00,000 కోట్లు? ఎవరు కట్టాలండి ఈ వడ్డీ? 10% వడ్డీ అండి ఇది. ఎవరు కట్టాలి? ఒక ఇల్లు లేదు, ఒక బస్సు లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక టీచర్ లేడు. 6,71,000 కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల సొమ్మంతా అవినీతి చేసి దోచిన ఈ కుటుంబాన్ని ఇమ్మీడియట్ నిబంధనలు తీసుకోవాలా. దీని అన్ని వ్యవస్థలు, అన్ని ఏవైతే ఇన్వెస్టిగేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఇండియాలో టాప్ ఆనెస్ట్ డైనామిక్ ఆఫీసర్స్ అపాయింట్ చేయాలి. ఇది స్పెషల్ కేస్ ఆఫ్ ఇండియా, నాట్ తెలంగాణ. ఇది ఎందుకంటే తెలంగాణకే ఒక దిక్సూచి కావాలి కేసు. భవిష్యత్తులో ఎవరైనా అవినీతి చేయాల, పేద ప్రజల డబ్బు తినాలంటే గజ 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 వణికిపోవాలి కొడుకులు. ఎవడన్నా ప్రజల డబ్బులు తినాలంటే లక్షల కోట్లు అండి. అబ్బా, ఒక్క పెన్షన్ కు ఇప్పుడు మొన్న ఈ ప్రజాపాలనలో 3,40,000 అప్లికేషన్లు వచ్చినాయండి. మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 70% 2,20,000 మంది కనీసం ఇళ్ల గురించి అప్లై చేశారండి. పండు మున్సిపల్ పెన్షన్లకు అప్లై చేశారు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ నుండి లక్షల కోట్ల గురించి మాట్లాడతారు ఏంటండి? ఫస్ట్ గృహ తీసుకోండి ఆ కుటుంబాన్ని. అడగాల పేద ప్రజల డబ్బులు తినాలంటే, పేద ప్రజల డబ్బులు అవినీతి చేయాలంటే గజ 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 అనకాల రాజకీయ నాయకులు. శ్రీనివాస్ గారు, ఇది మామూలు కేసు కాదు. దయచేసి మీలాంటి బిగ్ టీవీ ఇది ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని డిబేట్ పెట్టడం. సోదరుడు ఆది శ్రీనివాస్ నా మిత్రుడు, మిగతా మిత్రులందరూ కూడా దయచేసి రాజకీయాలకు అతీతంగా పార్టీలు ఏదైనా తెలంగాణ పేద ప్రజల సంక్షేమం ముఖ్యం మనకి. ఈరోజు మీరు ఫస్ట్ అఖిలపక్షం వేయండి. మాట్లాడతారా?